హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. ఈరోజు నేను ఇంకొక డిఐవైతో మేము ముందుకు వచ్చానండి. ఇవాళ నేను వూల్తో బంతిపూల దండ చేస్తాను. మీరు కనుక థంబ్నెయిల్ చూసినట్టయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ వూల్తో బంతిపూల దండ ఎట్లా చేయాలి అండ్ బంతిపూలు సింగిల్గా కాకుండా ఒకేసారి అన్నీ ఎట్లా ఈజీగా కట్ చేసుకోవాలి అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ బంతిపూల దండ చేసుకోవడానికి నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నానండి. ఈ కార్డ్బోర్డ్ ఎందుకంటే మనకి ఫ్లవర్స్ అన్నీ ఈక్వల్ సైజులో రావడానికి మార్కింగ్ చేసుకోవడానికి. నేను ఈ కార్డ్బోర్డ్ని 12 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను అండ్ ఎవ్రీ 1.5 ఇంచ్కి ఇట్లా మార్కింగ్స్ చేసుకున్నాను. సో దట్ మనకి పూలన్నీ ఒకే సైజులో వస్తాయి. అండ్ బోత్ సైడ్స్, 2 సైడ్లు మార్కింగ్ చేసుకున్నాను. నేను చేసుకున్న 1.5 ఇంచ్ సైజ్కి నాకు ఈ సైజ్ ఫ్లవర్ వస్తుంది. మీకు ఇంకా పెద్ద సైజ్ కావాలి అనుకుంటే 2 ఇంచెస్ దగ్గర కానీ లేదా 1.75 1.30 అంగుళం దగ్గర కానీ మార్కింగ్స్ చేసుకోండి. ఇంకా చిన్న ఫ్లవర్ కావాలి అంటే 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. మీకు కావాల్సిన సైజుని బట్టి మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ వూల్ని కార్డ్బోర్డ్ చుట్టూ వ్రాప్ చేసుకోవాలి. మార్కింగ్స్ ఇట్లా ఉన్నాయి కదా, వ్రాపింగ్ కూడా ఇట్లాగా ఒక సర్కిల్ వ్రాప్ చేసుకోవాలి. అలాగా నేను 100 పోగులు పోసుకుంటున్నానండి. మీరు ఇంకా పెద్ద సైజ్ చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ పోగులు పోసుకోండి, అప్పుడు ఫ్లవర్ నీట్గా కనిపిస్తుంది. మనము ఫస్ట్ కార్డ్బోర్డ్కి దారాన్ని చుట్టుకుందాము. నేనైతే 100 సార్లు చుట్టుకుంటున్నానండి. మీరు ఫ్లవర్ లెంత్ పెద్దది చేసుకోవాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పోగులు పోసుకోండి. చిన్నది చేసుకోవాలి అనుకుంటే 100 పోసుకోండి, లేదా అంతకన్నా తక్కువ పోసుకున్నా పర్లేదు. మీరు ఇక్కడ కార్డ్బోర్డ్ అనే కాదండి, కొంచెం స్టిఫ్గా ఉండి మార్కింగ్స్ చేసుకోవడానికి వీలున్నవి ఏవైనా లైక్ స్లేట్ కానీ రైటింగ్ ప్యాడ్ కానీ అలాంటివి ఏవైనా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనము ఆ 100 పోగులు కలిపి టై చేసుకోవాలండి. దానికోసం మనము సేమ్ కలర్ ఉలెన్ దారం తీసుకొని 2 పోగుల మీద పోసుకొని మనం ఎక్కడైతే లైన్స్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఆ మార్కింగ్ దగ్గర టై చేసుకోవాలి. మనము ఎంత టైట్గా వీలైతే అంత టైట్గా టై చేసుకోవాలండి. లేదంటే మళ్ళీ మనం కట్ చేసుకున్న తర్వాత అవన్నీ ఊడొచ్చేస్తాయి, ఆ దారం పోగులన్నీ ఊడొచ్చేస్తాయి. అందుకని ఎంత టైట్గా వీలైతే అంత టైట్గా మనము ఎక్కడెక్కడైతే లైన్స్ మార్కింగ్ చేసుకుందామో ఆ లైన్స్ దగ్గర ఇట్లా టై చేసుకోండి. ఒకవైపు అన్ని మార్కింగ్స్ దగ్గర దారం టై చేసుకోవడం అయిపోయిన తర్వాత కార్డ్బోర్డ్ని ఇంకొక వైపు తిప్పి రెండో పక్క కూడా మనం చేసుకున్న మార్కింగ్స్ దగ్గర సేమ్ ఇందకట్లానే టైట్గా ప్రతి మార్కింగ్ దగ్గర దారం కట్టుకోండి. యాక్చువల్గా అయితే మనం కార్నర్స్ దగ్గర కూడా దారం కట్టుకోవాలండి, కానీ ఆ చివర్ల దగ్గర దారం కట్టుకోవడానికి అంత వీలుగా లేదు కాబట్టి అవి ఎట్లా కట్టుకోవాలనేది నేను నెక్స్ట్ చూపిస్తాను. ఇలా దారాలన్నీ కట్టేసుకున్న తర్వాత మనము వూల్ని ఏవైనా 2 దారాలు కట్టుకున్న దాని మధ్యలో కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా 2 దారాలు కట్టుకున్న దాని మధ్యలో కట్ చేసుకోవాలండి. ఇందాక కార్నర్ దగ్గర ఎట్లా టై చేసుకోవాలనేది చూపిస్తా అన్నా కదండి. కార్నర్ మనకి పెద్దగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ దారం టై చేయలేదు కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు దాన్ని మనము కార్డ్బోర్డ్ మీద పెట్టుకొని దాని పైన వేసుకున్న ముడి దాని కింద వేసుకున్న ముడి కార్డ్బోర్డ్ మీద లైన్స్కి ప్యారలల్గా పెట్టుకుంటే మనము ఎక్కడ ముడి వేసుకోవాలనేది మనకి ఈజీగా అర్థమైపోతుందండి. దాన్ని బట్టి మనము అక్కడ కూడా సేమ్ ఇందాకట్లానే దారంతో ముడి వేసుకోవాలి. అలాగా 2 కార్నర్స్ దగ్గర చేసుకోవాలి. ఇప్పుడు మనము ఏ దారాలతో అయితే ముడి వేసామో ఆ దారాలు ఎక్స్ట్రా ఉన్నాయంతా ముడి దగ్గరగా కట్ చేసేసుకోవాలి. మనము ప్రతి ముడి దగ్గర సెంటర్లో కట్ చేసుకుంటూ రావాలి. ఇట్లా 2 ముళ్ళకి మధ్యలో సెంటర్లో కట్ చేయాలి. అలాగా ప్రతిదానికి కట్ చేసుకుంటూ రావాలి. 2 ముళ్ళకి మధ్యలో సెంటర్లో ఇట్లా కట్ చేసుకొని దాన్ని మనము ఒక సర్కిల్ షేప్లో వచ్చేటట్టు అనుకుంటే ఫ్లవర్ రెడీ అయిపోతుందండి. ఇన్ కేస్ మీకు ఏమన్నా ఎక్స్ట్రాస్ లాగా ఉన్నాయి అనిపిస్తే దాన్ని సిజర్తో కట్ చేసుకోండి, అప్పుడు మనకి ఫ్లవర్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనము ఫ్లవర్ కట్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయితే ఎక్స్ట్రాస్ వస్తాయండి. మనం ఎగ్జాక్ట్గా హాఫ్కి కట్ చేయగలిగితే ఈ ఎక్స్ట్రాస్ కూడా రావు. ఈ ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత మనకి బంతి పువ్వు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన పూలు కూడా అన్నీ కట్ చేసేసుకోవాలి. నాకైతే ఈ దండ చేసేటప్పుడు కార్డ్బోర్డ్ మీద మార్కింగ్స్ చేసుకోవడం దగ్గర నుండి ఫైనల్ దండ చేతికి వచ్చే వరకు మొత్తం 2.5 అవర్స్ నుండి 3 అవర్స్ మధ్యలో పట్టిందండి.
16 ఫ్లవర్స్ వచ్చినాయండి నేను తీసుకున్న దానికి. అండ్ నేను మీకు స్టార్టింగ్లో ఒక ఉలెన్ దారం చూపించాను కదా, ఆ దారానికి మనకి టోటల్ 16 ఫ్లవర్స్ అయినాయి. అండ్ ఈ కార్డ్బోర్డ్ సైజ్కి ఆ దారంకి కరెక్ట్గా సరిపోయింది నాకు. ఈ బంతిపూలు అంటే 2 కలర్స్లో ఉంటాయి కదండి, సో నేను దండ ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండాలని చెప్పి ఈ ఎల్లో కలర్ కూడా తీసుకున్నా. ఈ ఎల్లో ఒకటి, ఈ ఎల్లో ఒకటి. అండ్ మధ్య మధ్యలో బంతిపూలకి కాడలాగా ఉంటుందని చెప్పి గ్రీన్ కలర్ తీసుకున్నానండి. ఈ గ్రీన్ కలర్ ఎట్లా చేశాను అంటే సేమ్ ఇదే ప్రాసెస్, కాకపోతే ఇవి 100 పోగులు పోసుకున్నాను, 100 స్ట్రాండ్స్. దీనికి నేను 50 స్ట్రాండ్స్ మాత్రమే పోసుకొని ఇది 1.5 ఇంచ్ లెంత్ తీసుకున్నాను. ఇది 0.75 ఇంచ్, అంటే దీనిలో హాఫ్ లెంత్లోనే ఇవి నాట్స్ వేసుకొని కట్ చేసుకున్నాను. సేమ్ ప్రాసెస్ అండి, 50 స్ట్రాండ్స్ అండ్ 1.5 ఇంచ్ బదులు 0.75 ఇంచ్. ఇప్పుడు ఇవి మనం పువ్వు వెనకమాల ఇది పెడితే మనకి లైక్ కాడ పెట్టిన ఫీలింగ్ వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు వీటన్నిటిని మనము ఒక దారానికి దండ గుచ్చుకున్నట్టు గుచ్చుకోవడమే, చాలా సింపుల్. నేను దండ గుచ్చుకోవడానికి నైలాన్ థ్రెడ్ తీసుకున్నానండి. నైలాన్ థ్రెడ్ అయితే మనకి త్వరగా తెగిపోకుండా ఉంటుంది, మామూలు కాటన్ దారం అయితే త్వరగా తెగిపోతుంది, నైలాన్ థ్రెడ్ త్వరగా తెగిపోకుండా ఉంటుంది. ఇట్లా దారాన్ని 2 పోగులు పోసుకొని ఎండ్లో ముడి వేసేసుకొని ఇప్పుడు దీంతో దండ గుచ్చుకుంటాను. నేను ఫస్ట్ స్టార్టింగ్ ఒక పూస వేసుకుంటున్నాను. ఈ పూస ఎందుకంటే మనకి ముడి దగ్గర జారిపోకుండా టైట్గా సెక్యూర్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఒక పూస పెట్టుకున్నాను నేను. అంతేగాని పూస కంపల్సరీ అయితే ఏం కాదండి, జస్ట్ పూసకి అటు నుండి పూస ఎక్కించాం కదా, మళ్ళీ ఈ బ్యాక్ సైడ్ నుండి ఇంకొకసారి ఇట్లా తీసుకెళ్తే మనకి పూస దగ్గర నాట్ పడిపోయింది. ఇప్పుడు ఇంకా మనము పువ్వులు ఎక్కించుకుంటూ రావడమే. ఫస్ట్ ఒక బంతి పువ్వు ఇట్లా సెంటర్లో నుండి గుచ్చుకోవాలి. ఇదిగోండి మనకి పువ్వు బయటికి రావట్లా, మనము సెంటర్లో గుచ్చితే ఇందాక మనం దారాలతో ఇక్కడ చిన్న చిన్న నాట్స్ వేసుకున్నాం కదా, ఆ నాట్ లోపలికి వెళ్తుంది. మనం సైడ్కి గుచ్చితే మళ్ళీ పక్కకు వచ్చి పువ్వు పక్కకి పడిపోతుంది. సో సెంటర్లో జాగ్రత్తగా గుచ్చుకోండి. నెక్స్ట్ ఒక గ్రీన్ స్టెమ్ లాగా, మళ్ళీ ఈ ఎల్లో. యాక్చువల్గా వీడియోలో బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మా ఇంటి చుట్టూ మా లేన్లో ఒక 3 హౌసెస్, మా ఫ్రంట్ లేన్లో ఒక 2 హౌసెస్, బ్యాక్ లేన్లో ఒక 2 హౌసెస్, అట్లా మొత్తం 7-8 హౌసెస్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో ఆ హౌసెస్ కన్స్ట్రక్షన్కి సంబంధించి అండ్ అక్కడ ఉండే వర్కర్స్కి సంబంధించి చాలా నాయిసెస్ వస్తాయి. అందుకే నాకు వీడియో చేసేటప్పుడు ప్రతి వీడియోకి నేను ఎక్కువ వాయిస్ ఓవరే ఇస్తానండి, డైరెక్ట్గా మాట్లాడడం చాలా తక్కువ. డే టైం అంతా ఈ సౌండ్స్ ఉండడం వల్ల నైట్ బాబు పడుకున్న తర్వాత కూర్చొని వాయిస్ ఓవర్ ఇచ్చుకున్న వీడియోసే చాలా ఎక్కువ ఉంటాయి. ఆ నాయిసెస్ని ఒక డిస్టర్బెన్స్ లాగా ఫీల్ అవ్వకుండా ప్లీజ్ వాటిని ఇగ్నోర్ చేసి వీడియో చూడండి. ఇది నా సైడ్ నుండి ఒక స్మాల్ రిక్వెస్ట్. మన ఛానల్లో బ్లౌజ్ పీసెస్తో గుమ్మానికి తోరణం చేసే వీడియో కూడా ఉందండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి చూడండి. మనకి ఇంకా ఫైనల్ దండ మొత్తం ఇట్లా వస్తుందండి. ఇలాగ మనకి కావాల్సిన లెంత్ వరకు గుచ్చుకుంటూ వెళ్ళిపోవడమే. నేను ఫైనల్ దండంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను మళ్ళీ. దండ అయితే రెడీ అయిపోయిందండి. నేను దీన్ని మా పూజా మందిరానికి హ్యాంగ్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటున్నాను. నాకు నా పూజా మందిరానికి ఈ సైజ్ సరిపోతుంది. ఇన్ కేస్ మీరు మెయిన్ గుమ్మానికి పెట్టుకోవాలి అనుకుంటే ఇంకా కొంచెం పెద్ద సైజ్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొంచెం ఎక్కువ పూలు కట్ చేసుకొని ఇంకొంచెం లెంత్ పెంచుకోవాలి. అండ్ ఈ దండని మనము డోర్స్కి మందిరాలకి హ్యాంగ్ చేయడమే కాదండి, ఎప్పుడైనా బ్యాక్ డ్రాప్ డిజైన్ చేసుకునేటప్పుడు బ్యాక్ డ్రాప్లో పైన ఇట్లాగా పెట్టుకోవచ్చు. లేదంటే ఇవి కొంచెం చిన్న చిన్న సైజు దండలు అల్లుకొని కింద ఇక్కడ ఏదైనా ఒక చిన్న బెల్ టైప్ హ్యాంగింగ్ లాంటిది ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, జస్ట్ ఇట్లా బ్యాక్ డ్రాప్కి ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట.
ఇలాగా ఒక 10 or 12 దండలు పెట్టుకున్నాము అంటే చిన్న చిన్న గంటలు లాంటివి కానీ లేకపోతే ఏమైనా లోటస్ ఫ్లవర్స్ లాంటివి అట్లా ఏదో ఒక చిన్న హ్యాంగింగ్ పెట్టుకున్నామంటే మనము వెనకమాల బ్యాక్ డ్రాప్ డెకరేషన్ చేసేటప్పుడు ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఈ దండని పూజా మందిరానికి మేకులు ఉన్నాయి, ఆ మేకులకి హ్యాంగ్ చేయడానికి ఇగోండి నేను స్టార్టింగ్లో ఒక పూస వేశాను కదా, క్లియర్గా చూపిస్తాను. స్టార్టింగ్లో ఒక పూస వేశాను కదా, ఆ పూస దగ్గర ఇలాగ ఒక దారం టై చేసుకున్నాను. సో ఆ మేకుకి ఈ దారాన్ని వేస్తే సరిపోతుంది. అండ్ ఎండింగ్లో కూడా సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ చేశాను. సో నాకు ఇది దండని హ్యాంగ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఈ దండ ఐడియా మీకు ఎట్లా అనిపించింది అనేది కమెంట్స్లో చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ ఐడియా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.